దెయ్యం పెట్టిన దోశ. ఒక ఊరిలో గోపాల్ అనే ఒక సోమరిపోతు ఉండేవాడు. పని అంటేనే భయం. ఎప్పుడు చూసినా తింటూ కూర్చోవడమే. ఒకరోజు వాడికి విపరీతమైన ఆకలి వేసింది. ఇంట్లో తినడానికి ఏం లేదు. కిచెన్లోకి వెళ్లి చూస్తే ఒక పెద్ద దోసల పెనం కనపడింది. అతను పిండి కలిపి పెనం మీద వేశాడు. కాని దోస వేసిన వెంటనే గాలిలో తేలింది. పెనం కూడా గాలిలోకి లేచింది. గోపాల్ కంగారు పడ్డాడు. దోస గాలిలో తిరుగుతూ గోపాల్ చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. పెనం కూడా డాన్స్ చేస్తున్నట్టు పైకి కిందకి కదులుతుంది. గోపాల్ భయంతో గుండెలు బాదుకుంటూ అమ్మా అని గట్టిగా కేక వేశాడు. ఇంతలో వాళ్ళ అమ్మ లోపలికి వచ్చింది. ఏం జరిగిందో అని చూసింది. దోస గాలిలో తిరుగుతుంటే ఆమెకు నవ్వు ఆగలేదు. అరే, అది దెయ్యం కాదురా. నువ్వు పిండిలో సోడా ఎక్కువ వేశావు. అందుకే అలా పొంగుతోంది అని నవ్వుతూ చెప్పింది. గోపాల్ సిగ్గుతో మొహం దాచుకున్నాడు. ఆ రోజు నుండి కొంచెం పని చేయడం మొదలుపెట్టాడు. కాని దోస చేసేటప్పుడు మాత్రం ఇంకా భయపడేవాడు.